ప్రభా తల్లి గారిని బలపరచు ప్రభా. అయ్యా ఇంట్లో ఉండి ప్రార్థనతో ఈ కుటుంబాన్ని బలపరచుకోగలుగుతానని సహాయం దయచేసి ప్రార్థనాత్మని మెండుగా దయచేయమని దేవా. ముగ్గురు బిడ్డలు నీ చేతులకు అప్పచెప్తున్నాడు అయ్యా. మొదటి బిడ్డను బట్టి నీకు వందనాలు. మీరు చేస్తున్న బిజినెస్ లో దీవెన దయచేయి. వారి బేకరీని ఆశీర్వదించుకోవాలి, వారి చేతి పనిని ఆశీర్వదించుకోవాలి. ఇద్దరు సహోదరులు కలిసి పనిచేయుచుండగా అయ్యా అధిక దీవెన అధిక లాభం చూడగలుగుతానని సహాయం దయచేయి. నీ వాక్యంలో ప్రసంగిలో చెప్తున్న రీతిగా ఒక్కరికన్నా ఇద్దరు మేలు అంటున్నావు అయ్యా. ఒక్కరి కష్టార్జితంగా ఇద్దరు కష్టార్జితం అధిక లాభం తీసుకొస్తున్నావు దేవా. ఈ కుటుంబంలో కావాల్సిన దీవెన సమృద్ధి ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నామయ్యా. కుమార్తె జీవితంలో నీ కార్యం జరగాలని పెడుకుంటాము అయ్యా. వివాహ విషయంలో నీ చిత్తం జరగాలని పెడుకుంటాము. ప్రతి విషయంలో నీ సహాయాన్ని అనుగ్రహించుకోవా. ఈ కుటుంబం రక్షణానందం కలిగిన వారిగా, క్రీస్తులో నాటబడిన వారిగా, అన్ని విషయంలో వర్ధులు వారికి ఉండాలని పెడుకుంటాను. లోతైన రక్షణ అనుభూతి పరిశుద్ధాత్మ దేవా నీవు వీరితో సంచరించమని పెడుకుంటాను. ప్రతి కీడును దూరపరచు, ప్రతి తెగుళ్ళు దూరపరచు. ఈ గుమ్మముల పైన క్రీస్తు రక్త ప్రోక్షణ పెడుకుంటాను. ఇంటిని ప్రతి నలిమూలన యేసు రక్త ప్రోక్షణ పెడుకుంటానయ్యా. వీరి దేహంలో దేవుని ఆలయముగా అభిషేకించమని పెడుకుంటానయ్యా. దేవా నిన్ను పరిశుద్ధంగా ఆరాధించే జీవితం దయచి, నీ మహిమ కొరకు జీవించే భాగ్యము దయచి. ఈ దినము మేమందరం కలిసి ఇంటిని దీవించుడగా అయ్యా నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ఏకీభవించి ఇక్కడ బంధించుడగా పరలోకంలో బంధించామని నమ్ముతున్నాము. విడిపించుచుడగా పరలోకంలో విడిపించామని నమ్ముతున్నాము. పరమ తండ్రి నీ పరిపూర్ణ చిత్తంలో ఈ గృహంలో ఈ జీవితంలో జరిగించమని పెడుకుంటూ యేసు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి.